కొత్త నెల ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలపై ప్రభావం చూపే పలు కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక లావాదేవీలు, రైల్వే టికెట్ బుకింగ్, రేషన్ పంపిణీ విధానం, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, సబ్సిడీ విధానాలకు సంబంధించిన కొన్ని మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పులు ప్రజల రోజువారీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపనందున ముందుగానే వీటిపై అవగాహన కలిగి ఉండడం అవసరం. కేంద్ర ప్రభుత్వం సంబంధిత శాఖలు తీసుకొస్తున్న ఈ కొత్త నిబంధనల లక్ష్యం సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందించడం అయినప్పటికీ కొన్ని మార్పులు వినియోగదారులకు కొత్త విధానాలకు అలవాటు పడాల్సిన పరిస్థితులు తీసుకొస్తున్నాయి. ఇదిలా ఉండగా కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ముందే పూర్తి చేయాల్సిన కొన్ని కీలక పనులకు జూలై 31 చివరి తేదీగా నిర్ణయించారు. గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన ఈకేవైసీ, రేషన్ కార్డు ధృవీకరణ, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన కేవైసీ నవీకరణ, పాన్ ఆధార్ లింకులకు సంబంధించిన పెండింగ్ ప్రక్రియలు, ఇతర ప్రభుత్వ సేవలకు అవసరమైన ధృవీకరణలు వంటి పనులు గడువులోపు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు దాటిన తర్వాత కొన్ని సేవలు తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉండడంతో అదనపు ఛార్జీలు లేదా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ నెల 31 లోపు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి ఆగస్టు నుండి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలకు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి జూలై 31తో గడువు ముగియనుంది. పన్ను చెల్లింపుదారులు ఈ తేదీలోపు తమ ఐటీఆర్ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జూలై 31 దాటితే ఆగస్టు 1 నుంచి లేట్ ఫీజు తప్పక చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్నవారికి 1000 రూపాయలు, 5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి గరిష్టంగా 5000 వరకు లేట్ ఫీజు కౌంట్ అవుతుంది. అదేవిధంగా రైల్వే స్టేషన్ కౌంటర్లో తత్కాల్ టికెట్ల కోసం వేచి చూసే ప్రయాణికులకు భారత రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ఆగస్టు 1 నుంచి స్టేషన్లో తత్కాల్ టికెట్ల పంపిణీ కోసం ఇచ్చే టోకెన్ల వేళల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. ఏసీ తరగతి తత్కాల్ టికెట్ల కోసం ఉదయం 8:30 నుంచి 9 వరకు టోకెన్లను పంపిణీ చేస్తారు. ఇక నాన్ ఏసీ తత్కాల్ టికెట్ల కోసం ఉదయం 9 నుండి 9:30 వరకు టోకెన్ల పంపిణీ ఉంటుంది. కౌంటర్ వద్ద రద్దీని నియంత్రించేందుకు, పారదర్శకతను పెంచేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులు తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి జూలై 31 ఆఖరి తేదీగా ఉంది. రేషన్ కార్డుల్లో పేరు ఉన్న ప్రతి సభ్యుడు స్థానిక రేషన్ షాపునకు వెళ్లి ఈపోస్ యంత్రాల ద్వారా తమ వేలి ముద్రలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా ఈ కేవైసీ పూర్తి చేయని వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించే లేదా సరుకులను నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని గ్యాస్ ఏజెన్సీలు స్పష్టం చేశాయి. అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి గ్యాస్ సబ్సిడీ సొమ్ము సజావుగా జమ కావడానికి, అక్రమ కనెక్షన్లను అరికట్టడానికి ఈ ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపడుతున్నారు. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డ్, గ్యాస్ పాస్బుక్తో సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.